హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే కాకరకాయతో చేశానండి. చేదన్న మాటే ఉండదు. సూపర్ టేస్టీగా ఉందండి. ఈ విధంగా గుత్తంగా కాకరకాయతో చేసుకొని తినాలండి. రుచి మాత్రం అద్భుతమండి. చపాతీలోకి గాని, వేడి వేడి అన్నంలోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. మీకే అర్థమవుద్ది. ఎలా చేయాలంటే ముందుగా మనం కాకరకాయలు తీసుకోవాలి. నేనైతే నాటుకాయలు తీసుకున్నా అండి. అంటే ఈ విధంగా చేసుకోటానికి ఈ నాటుకాయలైతే మంచి రుచినిస్తాయని జెప్పేసి నేను నాటుకాయలు తీసుకొచ్చాను. అవి చిన్నగా మంచి గట్టిగా ఉంటాయండి. ఈ టైప్‌లో ఉండే కాయల్ని మనం తీసుకునేసి ఈ విధంగా మీద ఉన్న ఈ పొలుసు మాత్రమే గీకేయాలండి. అంటే ఈ బుడుపులు వలె ఉన్నది చూడండి. అది మాత్రమే గీకేసి అంటే ఈ తొడిం భాగము, ఈ కొస భాగము ఇవి 2 గూడా కట్ చేసుకోవాలండి. ఓకేనా? మనం కాకరకాయనేందంటే ముందు కడిగిన తర్వాత మాత్రమే ఈ పని మొత్తం చేసుకోవాలి. ముందు కడక్క ముందే మాత్రం ఇవన్నీ చేయొద్దు. కడిగిన తర్వాత శుభ్రంగా ఈ టైప్‌లో చేసేసి అలా ఈ తొడిం భాగం, కొస భాగం కట్ చేసి ఈ టైప్‌లో ఏందంటే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ టైప్‌లో. అంటే మరీ మందం ఉండకూడదు. కొంచెం పల్చగానే ఉండాలి. ఈ టైప్‌లో ప్రతి ఒక్క కాకరకాయను కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ వీటిలో ఏదైనా గింజ గాని ముదురుగా అనిపిస్తే మాత్రం ఆ గింజ మాత్రం తీసేసుకోండి. లేకపోతే అవసరం లేదు. లేతగా ఉంటే అలాగే ఉంచండి. ఒకవేళ ముదురు గింజైనా సరే మనం పెద్దవాళ్ళు తినేయొచ్చు. కరకర అని నమిలేయొచ్చు. చిన్న పిల్లలకైతే కాస్త ఇబ్బంది కాబట్టి అలా చెప్పాను. ఇప్పుడు కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసేసుకునేసి చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. లేత గింజలు ఉంచుకోండి ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకునేసి దాంట్లో కాస్త నూనె వేసుకోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత దీన్ని కొంచెం వేడెక్కనివ్వాల. వేడెక్కిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసేసి తర్వాత మనం కట్ చేసి రెడీ చేసి పెట్టిన ఈ కాకరకాయ దబ్బలు మొత్తం వేసేసుకునేసి వెల్లుల్లి రెమ్మల్ని ఇలా తోలు తీసి వేసుకోవాలండి. పొట్టు తీసిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని వేసేసి కాస్త ఇలా తిరగేసుకుంటూ వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం తిరగేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో చిటికెడు అలా పసుపు వేద్దామండి. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసేసుకునేసి ఇప్పుడు కలిపితే ఏందంటే ఇవి తొందరగా మగ్గేతందుకు బాగా అవకాశం ఉంటుంది. ఇవి తొందరగా మగ్గుతీ రుచి కూడా చాలా బాగుంటుందండి. ఏందంటే ఉప్పు, పసుపులో ఇవి బాగా పీల్చుకునేసి రుచి చాలా బాగుంటుంది. అందులో ఉన్న చేదు కూడా ఇరిగిపోతుందండి. అందుకోసం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 4 చీరి దాంట్లో వేసి, ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి వేసి, 4 రెమ్మల కరివేపాకు దూసి పోసుకొని ఇప్పుడు కాస్త కిందకి, మీదకి అలా తిరగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. వీటినేందంటే బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే మూత పెట్టాలండి. మూత పెట్టి వీటిని మనం దాదాపు ఒక 4-6 నిమిషాల సేపయితే బాగా మగ్గనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ కాకరకాయలు కూడా బాగా ఉడికిపోతాయి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇలా మంచి ఎర్రగా వస్తాయి. ఆ తర్వాత స్పైసీ తగ్గట్టుగా 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేశాను. ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, పావు టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసేసుకునేసి కాస్త ఇలా తిరగేసుకుంటూ ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. అంటే మనం వేసిన ఈ కారము, ధనియాల పొడి ఇవన్నీ ఏందంటే పచ్చి వాసన పోయేదాకా వీటిని కాస్త మనం వేగనిచ్చుకోవాలి. ఇది ఇలా వేగటానికి దాదాపు అయితే ఒక 2-3 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఓకేనా? కానీ సన్న మంట మీద వేగనిచ్చుకోవాలండి. ఎందుకంటే అడుగున మాడి పొగ వాసన రాకుండా అలా ఉండకూడదు. చూడండి ఈ టైప్‌లో మనకి మంచి ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన టమోటాల్ని దాంట్లో వేసేసుకుందాం. నేనైతే మంచి ఎర్రటి 4 పండు టమోటాలని కట్ చేశాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు కాస్తలా కిందకి మీదకి తిరగేసుకోవాలండి. ఈ టమోటాలు వేసినప్పుడు ఎప్పుడైనా సరే కాస్త మనం సాల్ట్ గాని వేసామంటే ఈ టమోటాలు కూడా తొందరగా మగ్గిపోతాయండి. ఓకేనా? అందుకోసమని. ఇప్పుడు మూతబెట్టి ఉడికేలోపు రోల్ శుద్ధం చేసి దాంట్లో వేరుశెనగపప్పులు 1 కప్పు, ఒక 5, 6 జీడిపప్పులు వేసేసుకునేసి ఇప్పుడు వీటిని మనం మెత్తగా పొడి కొట్టేసుకుందామండి. ఓకేనా? ఈ విధంగా రోట్లో దంచండి. మంచి స్మెల్‌తోని కూర కూడా మంచి రుచి వస్తదండి. నేను అందుకోసమనే ఎక్కువ శాతం ఇలా చేస్తాను. ఎవరైనా సరే ఈ టైప్‌లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. రుచి మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మెత్తగా పొడి కొట్టిన తర్వాత
ఇప్పుడు దీన్ని తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఈ పొడి ఏంటంటే కొంచెం మెత్తగా వస్తుందండి. అంటే ఒక తడి టైప్లో వస్తుంది. ఎందుకంటే ఇవి రెండు కూడా ఈ పప్పులు కాబట్టి. ఇలా వచ్చిన దాన్ని తీసి బౌల్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే మనం ఉడకటానికి మూత పెట్టి ఉంచామో ఇప్పుడు మూత తీసి ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే సన్న మంట మాత్రమే దీన్ని వేగనిచ్చుకోవాలి. అప్పుడే ఇది బాగుంటుంది. ఇప్పుడు రోట్లో దంచిన ఆ పొడిని దీంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కాస్త కిందకే మీదకి తిరగేసుకుంటూ దీన్ని కూడా కాస్త వేగనిచ్చుకోవాలండి. ఈ పొడి పడ్డ తర్వాత ఆ రుచి ఉంటుందండి, భలేగా ఉంటుంది. మనం తిన్నప్పుడు అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఇలా కలుపుతూనే దీన్ని కాసేపు అలా మగ్గనిచ్చుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక 4 రెమ్మలు కొత్తిమీరను కూడా దూసి దాంట్లో వేసేసుకునేసి ఇలా ఇరిసి వేసుకొని ఇప్పుడు కిందకి మీదకి తిరగేసుకుంటూ కాస్త కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇక ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదనేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతా రుచి సరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. చాలామంది కాకరకాయ అంటే చేదని తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి ఒక్కసారి ట్రై చేయండి. ప్రతిరోజు కొనుక్కొచ్చుకొని మరి కాకరకాయ తింటారండి. అంత బాగుంది.